ఇది చూడండి, వివాదాల్లో కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ అధినేతకు హరీష్ రావు కాళేశ్వరం చిక్కులు, హరీష్ రావుకు కాళేశ్వరం చిక్కులు, కేటీఆర్కు ఓఆర్ఆర్ లీజు అనుమతుల చిచ్చు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్టు, భర్త బంధువుల నివాసాల్లో ఈడీ తనిఖీలు, తాజాగా జోగినపల్లి సంతోష్పై భూ కబ్జా కేసు, వరుసగా వెంటాడుతున్నటువంటి అవినీతి వ్యవహారం. నేను ఏమంటున్నానంటే ఒక చిన్న మామూలు చదువుకోని వ్యక్తులు ఒక తప్పు చేస్తే ఏమి శిక్ష పడుతుందో తెలుస్తుంది. ఒక ఇంట్లో కోడి వచ్చి గింజలు బుక్కితే ఆ ఇంటి పెద్ద మనిషి వచ్చి కడ్డతో కొడతాడని తెలుసు దానికి. ఈ దేశంలో ఉన్న ఏ జీవికైనా తెలుసు తప్పు చేస్తే శిక్ష తప్పదని. కానీ ఈ దుర్మార్గులకు తెలియనట్టు నటించరు. మొత్తం అడ్డగోలిగా అడ్డదారిలో డబ్బును చూసి అధికారాన్ని చూసి కళ్ళకు కొవ్వెచ్చి ఎక్కి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఆడినటువంటి ఆటలకు ఇవాళ ఒక్కరు కాదు, అధికారులు ఈ దేశంలో ఆ దేశంలో కాదు, విచ్చలవిడిగా నోర్లు ఎల్లబెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇంత దుర్మార్గంగా ఎందుకు వివరించారో వీళ్ళు కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఏంది రోగం? ఇగో చూడండి, బీఆర్ఎస్ అధినేతకు కేసీఆర్ అయితే ఇక మింగి కూర్చున్నాడు రాష్ట్రాన్ని. హరీష్ రావు ఫస్ట్ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడు. ఈయన ఏం చేసిండు? వచ్చే రాకడే 2000 కోట్లు లేపిండట. మామ అదురుకున్నాడు, వాయబ్బా వీడు చంపేటట్టుండు కదా, వీడు డబ్బులు కనుక హరీష్ రావు ముందుకే ఖతర్నాకాడు, ఒకవేళ డబ్బులు గిట్లు వచ్చినా అనుకో మమ్మల్నే ముంచేస్తాడని చెప్పి నీటిపారుదల శాఖకి తొలగించి పక్కకేసాడు. కొన్ని రోజులు దూరం పెట్టి చిప్పలు పెట్టిండు. మనోని ఎట్లా వసూలు చేస్తే పరువు పోయేటట్టుంది. ఏం చేయాలని అర్థం కాక నెత్తినోరు కొట్టుకున్నారు. వీళ్ళని తక్కువ నాయకులు గారు. దాని తర్వాత వీళ్ళిద్దరికి ఇది జరిగింది. కేటీఆర్ ఓఆర్ఆర్ లీజు, కేటీఆర్ ఒకటి కాదబ్బా, కేటీఆర్ కొన్ని వందల తప్పులు, లక్షల కోట్లు ముంచి అమెరికాలో ఉన్న పెట్రోల్ బంకులు ఈయనంట, హోటళ్ళు ఈయనంట, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఈయనే. అమెరికా కాదు, సుమారు 14 దేశాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారము భూములు మొత్తం కొని అడ్డగోలిగా అడ్డదిడ్డంగా బలిసి ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడని, ఇవాళ కెమెరామ్యాన్కి జీతాలు ఇవ్వలేని, రెంట్ కట్టలేని యూట్యూబ్ ఛానళ్ళ మీద అక్కసు వెళ్ళగొక్కుతున్నటువంటి లుచ్చ కుటుంబం ఇది. కాబట్టి ఇలాంటి అడ్డగోలిగా పేద ప్రజల సొమ్ము తిని అడ్డగోలిగా అడ్డదిడ్డంగా తిన రాక్షస కుటుంబం, పేద కుటుంబాలైనటువంటి నిరుపేదంలో బతకలేని పరిస్థితిలో ఉండి ప్రజల తరపున పోరాడుతున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళ మీద మీ అక్కసు వెళ్ళగలుగుతారా? మిమ్మల్ని అంతు చూసే వరకు యూట్యూబ్ ఛానల్ వదిలాయి. మేము పోతే ఇంకోటి వస్తాడు తప్ప ఇలా సోషల్ మీడియా దెబ్బకి మీరు సావాల్సిందే. కేటీఆర్కు ఓఆర్ఆర్ లీజు అనుమతుల చిచ్చొచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిపోయింది. ఇంకా ఈమె అయితే మామూలు కాదు. ఈమె లిక్కర్ ఒకటే కాదు, రియల్ ఎస్టేట్ సంస్థ స్పెక్ట్రా లాంటి ఎవడెవడైతే రియల్ ఎస్టేట్లు ఈ రాష్ట్రంలో ఎక్కువ చేస్తారో, ఎక్కువ ఇల్లు కడతారో అందరి మీద దాడులు చేపించింది. అందరి పోలీసులను అడ్డం పెట్టి లోపల కూర్చొని ఎంత సంపాదిస్తుర్రా, ఇంత 8,000 కోట్లు, రోజు 2,000, నెలకి 60,000 కోట్లు, నాకు మాత్రం 20,000 కోట్లు ఇవ్వాలి, ఏమైనా చేయరు మీరు. మొత్తం ఉసులే అడ్డగోలిగా మింగి కూర్చున్నదిగా. ఆమె సంపాదన ఇంత అంత కాదు. వాచి 20 లక్షలు ఏంది, 20 కోట్లైనా పెట్టుకుంటుంది ఆమె. కారు, ఈ భూమి మీద 1000 కోట్ల కారున్నా కొంటారు వీళ్ళు, 1,00,000 కోట్ల ఇల్లున్నా కొంటారు వీళ్ళు. ఎందుకంటే కష్టపడి సంపాదించింది కాదు, మోసం చేసి భయపట్టించి అధికార దుర్వినియోగం చేసి సంపాదించినటువంటి సొమ్ము. మళ్ళీ వీళ్ళంట మళ్ళీ ఏమనుకుంటారు అంటే ఏదో రేవంత్ రెడ్డి తప్పు చేస్తాడు, మళ్ళీ మాకు అధికారం వస్తుంది, మళ్ళీ వీళ్ళ పనిచేస్తారు. బిడ్డలారా, మీరు ఉండొద్దు అసలు, రాజకీయాల్లో మీరు ఉండొద్దు అసలు లేరా? ఈ తోపతాయిలోడు, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంతోడు వీళ్ళు పోయినాక బహుజన ఉద్యమం ఒక ఊపి తీసుకొచ్చి పేద వర్గాలకు అధికారం కట్టిపిస్తాడేమంటే మొత్తం దొరకాల కాడ పోయి పండనికి తయారయ్యాడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వచ్చి మధ్యలో మంచి అవకాశం ఉన్నప్పుడు ఎవడనంటే వెంకటికి దేవునికి కష్టపడి బాగా ప్రార్థన చేసినప్పుడు ఆకలి అవుతుంది రొట్టె దేవుడా, ఆకలి అవుతుంది నాకు రొట్టె దేవుడా అని మొక్కితే పాపం వీడు చాలా కష్టపడిన దానికి ఇస్తామని చెప్పి ఓ రొట్టె ఇట్లా వేసిండంట. దేవుడు రొట్టె వేసి నడుచుకుంటూ పోతా ఉన్నట, ఆకలి అని నడుచుకుంటూ పోతే మంచిగా రొట్టె మూట కట్టి వీడు నడిచిపోయి తోవలో పెట్టినట. తోవలో పెడితే వీడు నడుచుకుంటూ పోతూ దగ్గరకు పోయినాక ఈ అమ్మ ఊకి కళ్ళేం తెలుసామని కళ్ళు మూసుకొని పోయినట. కళ్ళు మూసుకొని బాటపోటు పోయి ఆ రొట్టెల మూట దాటి అవతలకు పోయినట, కళ్ళు మూసుకొని. అసలు తోపతాయిలోడే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేతోడు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీడియో
సిగ్గుండాల కేసీఆర్ అని చెప్పి ఒక గుడిసెకు ట్యాక్సీ కడుతూ ఉంటే సిగ్గుండాల కేసీఆర్ మాట్లాడింది. ఇవాళ కేసీఆర్ చూస్తే ఇక ఉన్నది ఇంత ఒక్క ఆత్మాభిమానం. అబ్బా, ఇవాళ మహాత్మా గాంధీ, అంబేద్కర్ 1000 కోట్లతోని ప్రజల జీవితాల్లో నిండిపోలే. ఈ భూమి ఉన్నంత వరకు, ఈ ఆకాశం నేల, ఈ మనిషి అనే సృష్టి ఉన్నంత వరకు అంబేద్కర్ అనే వ్యక్తి ఇవాళ ఆయన పేరును పక్కకు జరిపేటువంటి ఎవడు వ్యక్తి ఉన్నాడు. కారణం ఏంటి అంటే ఆస్తులు సంపాదించి కాదు, ప్రజల యొక్క బతుకులు మార్చడానికి వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించరు. ఈ దుర్మార్గులు ఏం చేస్తారంటే అంబేద్కర్ పేరు చెప్పుకోవాలి, అడ్డగోలియ మూటలకు ఎగబడాలి, ఓపిక ఉండదు. వీళ్ళ పరిస్థితి చూడండి. ఏంది ఇది? కవిత ఇట్లా దోపిడీ చేసింది ఈమె. తర్వాత భర్త బంధువులు నివాసాల్లో ఈడీలు సోదాలు చేసారు, ఫోన్లు గుంజుకొని. వీళ్ళు చెప్తున్నారు కదా, వీళ్ళందరినీ వీళ్ళు దోచుకున్న డబ్బు అధికారమే కదా వీళ్ళది. వీళ్ళందరినీ ఒక ఇంట్లో కట్టేసి ఒక ఇద్దరిని లోపలికి పంపిస్తే ఉచ్చబోసుకుంటారు వీళ్ళు. తన్నుడు అంతే. అంత పిరికి సన్నాసులు. కానీ రాష్ట్రాన్ని జల్లెడ బట్టి పిండిరయా వీళ్ళ దుర్మార్గులు కాల. మళ్ళీ వస్తుంది, మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ మా ఎంపీలు గెలుస్తాయి. ఇక మరి రాష్ట్రంలో అంతా ఇటువంటి వాళ్ళు ఉంటే ఇక మరి జరగకపోతే ఏం జరుగుతుంది? భర్త బంధువుల నివాసాల్లో ఈడీ తనిఖీలు. రైట్. తాజాగా జోగినిపల్లి సంతోష్పై, ఈ జోగినిపల్లి చివరికి జోగినిపల్లి సంతోష్కి కూడా ఈ రాష్ట్రం అంటే లెక్కలేదు, ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము అంటే లెక్కలేదు. ఎక్కడనైనా ఎన్ని డబ్బులన్నా దోసుకోవచ్చు, ఎన్ని భూములైనా కబ్జా చేయొచ్చు, ఎవరినైనా బెదిరియచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుకోవచ్చు. వీళ్ళకి రాజ్యాంగం లేదు, ఓటు అంటే విలువ లేదు, ప్రజలంటే విలువ లేదు, ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. ఎట్లా దోచినామా, దోసుకున్నామా, మింగినమా, పోయినమా. ఈ రావ అనేటువంటి రాక్షసులను ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఒక్కడన్నా మానవత్వం కలిగిన వాళ్ళు లేడా వీళ్ళ కుటుంబంలో, వీళ్ళ చుట్టాలుల్లా, వీళ్ళ బంధువులుల్లా, వీళ్ళ ఆఫీసర్లల్లా? అరే చెయ్యొద్దురా, చేస్తే మనకు శిక్ష తప్పదురా, ప్రజలు కాకరించి ఊసరని చెప్పేతోడు ఎవరు లేడా? మొత్తానికి మొత్తం బకాసురులేనా? మొత్తానికి మొత్తం రాక్షసులేనా? ఎన్ని అమ్ముకుంటారా? ఎంత దోపిడీ, ఎంత ఆకలి, ఎంత దుర్మార్గం. చి 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 చి. సంతోషరామాయణతో కబ్జాలకు అద్దు లేదు. వరుసగా వెంటాడుతున్నటువంటి అవినీతి వ్యవహారం. వరుసగా వెంటాడు కాదు, ఇది తప్పనిసరి తప్పదుగా. వీళ్లకు మామూలు వ్యక్తికి కూడా తప్పు చేస్తే శిక్ష తప్పదని తెలిసే చేస్తాడు. ఇలా ఒకటి దొంగతనం చేసిన ఒక ఇంట్లో వాని పూటకు లేకనో సస్తం బతికితే బత్తం అని డిసైడ్ అయిపోతుంది. ఈ దుర్మార్గులకు కోట్ల రూపాయలు, లక్షల కోట్ల ఆస్తులు, ప్రజలు ఇచ్చిన అధికారం, మంచి గౌరవం, ప్రజాస్వామ్యంలో విలువలతోని ప్రజలతోని దగ్గరుండి నిజంగా చెప్తున్నా, కేసీఆర్ కుటుంబం గనక ఈ దోపిడీలు చేయకుండా, మోసాలు చేయకుండా జాగ్రత్తగా ఉండి పరిపాలన చేస్తే అధికారులు ఈ రాష్ట్రం ఈ దేశంలో నెంబర్ 1 ఉంటుండే. ఎవడు అధికారులు కూడా తప్పులు చేయకపోతుంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆఫీసర్లు, విద్యార్థులు, ఉద్యోగులు మొత్తము ఇక ఆనందం ఉండి ఇక భారతదేశానికి దిశానిర్దేశం చేయడం కాదు, ప్రపంచ దేశాలకి దిశానిర్దేశం చేసే సత్తా ఉన్న వాళ్ళు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంది, అవకాశాలు, చిన్న చిన్న బిజినెస్లతోని, కాలేజీలతోని, ఇంకో దాంతో చిన్న వయసులలో మేము కోట్ల రూపాయలకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్లు తీసుకోలేక అవన్నీ దానికి అప్పులకు వడ్డీలు కట్టలేక మేమే ఇరుక్కపోయి చేస్తా ఉన్నాం. ఈ దుర్మార్గులేమో ఈ నరేంద్ర మోడీ ఒక దయ్యమై ఈ దేశానికి పడితే ఈ రాక్షసుడై కేసీఆర్ ఈ రాష్ట్రానికి పట్టాడు. మొత్తం కలిసి పీక్క తింటారు మన దయ్యాలు తిన్నట్టు రాష్ట్రాన్ని. ఇది పరిస్థితి. ఇక్కడ ఎంపీ సంతోష్ పై చీటింగ్ కేసు పెట్టిరు. చీటింగ్ కేసు కాదు, చెవులు పట్టి గిర్ర తిప్పాలి మనోన్ని. తింటావరా భూమి దున్నాలే, వీడు భూమి చేసిండు కబ్జా, 2 ఎడ్లు ఇవ్వాలి ఇంటికి, ఓ సిర్రకూల పట్టుకోవాలి, 2 ఎడ్ల మేపాలి, 2 ఎడ్ల మేపాలి, కట్టేయాలి, పెండ తీయాలి, నాగలి కట్టాలి, దున్నాలి. దున్నకపోతే వీళ్ళు సిర్రకూల వేసుకొని కొట్టాలి, తరమాట్లాడాలి. ఇక కొడుక దున్ను భూమి కావాలిగా నీకు. ఫామ్ హౌస్ ఉన్న ప్రతి ఒక్కరిని ఇదే శిక్ష చేయాలి వీళ్ళందరికీ. ఫామ్ హౌస్లో ఏం చేయాలి? వీళ్ళను ఎడ్లను చేయాలి, వీళ్ళని కట్టాలి, దున్నాలి. కొడుక దున్నకపోతే సస్తావు నువ్వు. నాగలి కట్టాలి, దున్నాలి. మరి దున్నని గాడి కొడుకు భూమి ఎందుకురా? ఎందుకు మీకు ఫామ్ హౌస్లు అంటున్నా? ఏమో దోసుకొని మద్రగానం చేసి మోసం చేసి దోసుకొని నెత్తిన పెట్టుకుంటే అయిపోతుంది.
రైట్. ఇక్కడ ఫోర్జరీ పత్రాలతో స్థలం కబ్జా చేశారంటూ ఫిర్యాదు, అవన్నీ పూర్తిగా అవాస్తవం అని సంతోష్ అంటున్నాడు. అవాస్తవం అంటాడు, ఆయన ఏం పోయింది. ఇక అవాస్తవం ఉన్న భూమి అయితే దున్నిపియాలి. ఫేక్ న్యూస్ రాస్తే కోర్టుకి ఈడుస్తాం, ఆధారాలు లేకుండా ప్రచురిస్తే లీగల్ నోటీసులు కేటీఆర్. మరి ప్రజల సొమ్ము దోసుకుంటే ఏం చేయాలి? అంతే నువ్వు కోర్టుకి ఈడుస్తావు, ఫేక్ తమ్ముళ్ళు పెట్టిరనుకో తప్పే, శిక్ష అనుభవిస్తాం. ఎవరు తప్పు ఇలా యూట్యూబ్ ఛానల్ ఎవరు రాసినా మేము శిక్ష అనుభవిస్తాం. కానీ ఈ రాష్ట్రాన్ని దోషినందుకు మీరు ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధంగా మీరు సంపద దోసుకున్నందుకు, వ్యవస్థలను నాశనం చేసినందుకు 4 కోట్ల మంది ప్రజల యొక్క హక్కులను కాల రాసినందుకు మీకు ఏ శిక్ష ఉంటుంది? ఉరి శిక్ష తప్ప మీకు ఏ శిక్ష లేదు. మీకు ఉరి శిక్ష తప్ప ఇంకో శిక్షణ లేదు. మరి దానికి ఏమంటావు అంటే, నేను చెప్తున్నా కదా, మాకు నేను ఇక అనవద్దు నోరు తెచ్చు. కూటికి లేని వాళ్ళ వీళ్ళంతా. ఎవరికి కూడా చక్కగా ఇల్లు లేదు ఇవాళ పరిస్థితి. ఎవరికి కూడా ఇవాళ రెంట్లు కట్టలేని పరిస్థితి, కెమెరామ్యాన్ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ యూట్యూబ్ ఛానల్ నడుస్తూ ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎట్లా ఉద్యోగాలు లేవు, ఎట్లా ఈ దళితుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత బ్యాంకులు లోన్లు ఇస్తలేవు, సిబిలు అంటూ ఉన్నారు, లోన్లు ఉడతలేవు, బిజినెస్ నడుస్తలేవు. ఏం చేయాలో అర్థం కాక తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా వేలాదిగా పుట్టుకొస్తున్నాయి యూట్యూబ్ ఛానల్. ఇది పరిస్థితి. ఏందా ఈ దుర్మార్గం? చీ. ఇక ఆధారాలు లేకుండా ప్రచురిస్తే లీగల్ నోటీసులు అంట. అబ్బా, ఏ మునగాడ అయినా ఫేక్ న్యూస్ రాస్తే ఏంది ఫేక్ న్యూస్? నీ కుటుంబ పాలన ఫేక్ న్యూసా? మీకు ఫామ్ హౌస్ ఉన్నది ఫేక్ న్యూసా? నువ్వు రింగ్ రోడ్ను 30 ఏళ్లకు అమ్మింది ఫేక్ న్యూసా? నువ్వు 25 లక్షల ఎకరాల భూమి అమ్మింది ఫేక్ న్యూసా? నువ్వు ఉద్యోగాలు ఇవ్వకపోవడం ఫేక్ న్యూసా? మీరు ఫామ్ హౌస్లో వండేది ఫేక్ న్యూసా? ప్రగతి భవన్లో తాళాలు పెట్టుకున్నది ఫేక్ న్యూసా? చెప్పు కేటీఆర్, మీకు ఎన్నెన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, మీకు కథ ఏంది చెప్పు అంటున్నా. మీ కాళేశ్వరంలో ఇలా మొత్తం ముంచింది ఫేక్ న్యూసా? కాళేశ్వరం వల్ల ఖతం చేసింది ఫేక్ న్యూసా? చెప్పండి, ఏంది ఫేక్ న్యూస్?